ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక లార్జ్ క్యాప్ కంపెనీస్, ఒక 5 లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఈ యొక్క మార్కెట్ ఫాల్ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్టీగా ఒక 3-4 మంత్స్ హోల్డ్ చేసుకొని మంచి రిటర్న్స్ వచ్చే కంపెనీస్ ఏమున్నాయి అని మీకు చూస్తే టెక్నికల్గా వీక్లీ చార్ట్స్లో కానీ మంత్లీ చార్ట్స్లో కానీ రివర్స్లో అయ్యే కంపెనీలు ఏమున్నాయని ఐడెంటిఫై చేసాం. సో ఇది కూడా కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మిమ్మల్ని ఎక్కడ కూడా బయింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. ఓన్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద మాత్రమే మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో ఫస్ట్ కంపెనీ ఏంటంటే పతంజలి. లార్జ్ క్యాప్ టాప్ 200 కంపెనీస్ ఇవి. సో పతంజలి వచ్చి మనందరికి తెలిసిందే ఎఫ్ఎంసీజీలో చాలా అన్యూహ్యమైన వేగంతో దూసుకెళ్ళిపోతున్న కంపెనీ ఇది. ఇది ప్రజెంటు ఇది వచ్చి 1800 ఆ రేంజ్లో ఉంది. అంతకుముందు హై వచ్చి 2000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1800 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది మిస్ అయినా 1800 బ్రేక్ అయినా మళ్ళీ 1700 వచ్చినా బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2000, 3 మంత్స్ నుంచి 6 మంత్స్ టార్గెట్ పీరియడ్ వచ్చి 3 to 6 మంత్స్ ఉంటుంది. సో మంచి టార్గెట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫస్ట్ పతంజలి మనందరికీ తెలిసిన కంపెనీ. సెకండ్ వచ్చి ఎస్ఆర్ఎఫ్. ఎస్ఆర్ఎఫ్ అంటే శ్రీరామ్ ఫ్యాబ్రిక్. సో ఇది బేసిక్గా శ్రీరామ్ ఫ్యాబ్రిక్. సో ఇది ఇంతకుముందు 3300 దాకా హై వెళ్ళింది. ఇప్పుడు 2850 లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 2900 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది వీక్లీ చార్ట్లో కానీ డైలీ చార్ట్లో కానీ మంచి పాజిటివ్గా ఉంది. సో ఇది ఇక్కడ బై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు 2900. మళ్ళీ యాడ్ చేసుకోండి 2800 దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 3100 నుంచి 3200 దాకా టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు పీరియడ్ ఉంది. సో శ్రీరామ్ ఫ్యాబ్రిక్. తర్వాత వచ్చి మేజర్ కంపెనీ వచ్చి టీసీఎస్. టీసీఎస్ అయితే ఇప్పుడు టాటా కంపెనీస్ అన్నీ కూడా అంతకుముందు టీసీఎస్ 4400 ఉండేది, ఇప్పుడు 3100కి వచ్చింది. ఇది టార్గెట్ 3500 దాకా అయితే మినిమం టార్గెట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది రెన్యువేషన్లో ఉంది. అంటే మొత్తం ఎక్స్పెండిచర్ అంతా కట్ చేసుకోవటం, స్టాఫ్ని తగ్గించడం, న్యూ యాక్టివిటీస్ తీసుకురావటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈవెన్ మీ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. సో కాబట్టి ఏంటంటే ఇది మంచి రివర్సల్ అనేది చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద మనం తీసుకోవచ్చు. సో టీసీఎస్ అనేది ఒక 3 మంత్స్ ఆర్జినల్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చి ఏసీసీ. ఏసీసీ కూడా ఇది సిమెంట్ కంపెనీ. ఇదేంటంటే ఇది కూడా అంతకుముందు దాదాపు 2600 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 1800 ఆ దగ్గర ఉంది. ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా ఇది పాజిటివ్ చూపిస్తుంది. సో ఇది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఇది అంతకుముందు 2000 దాకా వచ్చింది. సో ఇప్పుడు కూడా బై చేసుకోండి. 3 మంత్స్ 4 మంత్స్లో 2000 నుంచి 2200 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 4వ కంపెనీ. 5వది వచ్చి ఏపీఎల్ అపోలో. ఏపీఎల్ అపోలో ఏంటంటే ఇది ఏపీఎల్ అపోలో టైర్. ఇది 1600 నుంచి ఇప్పుడు అంతకుముందు 1900 నుంచి ఫాల్ అయ్యి దాదాపు 1500 దాకా వచ్చింది. ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. సో అలాగే ఇప్పుడు 1600 దగ్గర బయింగ్ చేసుకోండి. 1550 అలా వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 1800 నుంచి 1900 దాకా టార్గెట్ ఉంది. సో ఇవి మీకు నెక్స్ట్ 3 to 6 మంత్స్లో మంచి మీకు మంచి వెల్త్ క్రియేట్ చేసే కంపెనీస్. సో పతంజలి, ఎస్ఆర్ఎఫ్, అలాగే టీసీఎస్, ఏసీసీ అండ్ ఏపీఎల్ అపోలో. మీకు చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే ఇది ఏ కంపెనీ చూసినా కానీ ఇప్పుడు 3000 నుంచి 1800 ఆ రేంజ్లో ఉంది, 1600, 3000 ఈ రేంజ్లో ఉంది. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో ఇప్పుడు నా దగ్గర చిన్న చిన్న కంపెనీలు 300 రూపీస్ షేర్ ప్రైస్లు, అలాగే 500 రూపీస్ షేర్ ప్రైస్ ఉంటాయి. అలాంటి కంపెనీలు ఉంటాయి కదా, వాటిల్లో ఎందుకు ఇవ్వట్లేదు అని మీరు చాలామంది అనుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఫాస్ట్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ ఫాస్ట్ రిటర్న్స్ ఇస్తాయి.
అలాగే అది మార్కెట్స్ ఫాల్ అయినా డిపెండ్ అవుతాయి. మళ్ళీ ఇమ్మీడియట్‌గా రికవరీ కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక ప్రిన్సిపల్‌ని ఫాలో అయితే అంటే ఇప్పుడు రూ. 1,00,000 నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత షేర్ వాల్యూ తీసుకున్నా నాకు ఎంత రిటర్న్ వస్తుంది ఫైనల్‌గా అనేది ఇంపార్టెంట్. ఎంత తక్కువ టైంలో ఎంత రిటర్న్ వస్తుందో ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 300 షేర్స్ 300 క్వాంటిటీ తీసుకుంటే 90,000 అవుతుంది. బట్ నాకు 300 షేర్స్ వస్తాయి. కానీ టీసీఎస్ 3,100 కానీ నాకు ఓన్లీ ఇప్పుడు 30 షేర్సే వస్తాయి. కాకపోతే ఇప్పుడేమైంది రిటర్న్ చూసుకుంటే ఇది 300 షేర్స్ రూ. 300 స్టాకు 10% పెరగాలంటే 10% అంటే 30 పాయింట్స్ పెరగాలి. అది పెరిగేలోపు ఈ టీసీఎస్ 10% పెరుగుతుంది. సో, అందుకని నాకేంటంటే మనం చూడాల్సింది ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. కాబట్టి అది ఎక్కువగా ఉన్న స్టాక్స్ ఇవి కాబట్టి వీటిలో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.